శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ప్రశ్న రావణ్ గారి పైన పోక్సో కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఆయన ఫోన్లో వీడియోస్ అవి అనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జోసెఫ్ అనే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక పవన్ కళ్యాణ్ తిట్టినందుకు కాదుగా. మీరు దళిత క్రిస్టియన్ శంఖారావం అని పెట్టి మీకు ఒక ప్రొఫెసర్ అని ఒక ఆయన ఇంకొక ఆయన వీడియోలు చేస్తాడు. ఆయన అడిగాడు, మీరు ఆ వీడియో మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఆయన ఏం అడిగారంటే, మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక సభ పెట్టి ఒక హమారా ప్రసాద్ని తిట్టడానికి పెట్టారా? ఒక చంద్రబాబు నాయుడు తిట్టడానికి పెట్టారా? ఒక పవన్ కళ్యాణ్ తిట్టడానికి పెట్టారా? ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు ఎవరిని అడగాలి? దళిత హోదా ఎవరిని అడగాలి? రిజర్వేషన్స్ మోదీని అడగాలి. చంద్రబాబు నాయుడు గతంలో నేను వ్యతిరేకని చెప్పలేదుగా, ఆయనే అన్నాడన్నమాట. అని అసలు ఎందుకు గీత దాటారు, ఎందుకు లైన్ దాటి మాట్లాడారు అని అడిగాడు. ఇది నా అభిప్రాయం చెప్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన అభిప్రాయం చెప్పాడు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. అదే అభిప్రాయం నేనో మీరో చెప్తే మీరు క్రిస్టియన్స్ కాదు కాబట్టి మిమ్మల్ని చీల్చి చెండాడుతారు కదా. అందుకని వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే, ఎవరు జోసెఫ్ అనే అతను చాలా తెలివిగా చాలా రెచ్చిపోయి ఇంకేముంది మనని కాపాడుతాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి అర్థం కాని విషయం అది. కాపాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఎంత వాడుకోవాలో అంత. ఇవాళ అందరూ కలిసి ఏమండి మొన్న అన్ని వీడియోలు వచ్చాయి కదా, 2 days నుంచి జోసెఫ్కి సంబంధించి ఎవరు ఎన్ని వీడియోలు పెట్టారో చెప్పండి. జస్ట్ ఆస్కింగ్ ఎక్కడున్నాడు 2 daysగా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడున్నారు 2 daysగా? వీడియోలు వచ్చాయా? ఆవిడ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ 2 days బ్యాక్ చేసింది వీడియో. రావణుడు ఏంటి, రావణుడు ఏంటో అడిగింది కదా, ఒక వీడియో చేసింది. అందుకని ఇవాళ మాట్లాడాలి వీళ్ళందరూ. ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం జరగలేదు? ఇంకా జరగాలిగా. ఎందుకు జరగదు? కేసు ఎన్ఐఏకి వెళ్ళింది కాబట్టి భయం అందరికీ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ చెప్తున్నా, అర్బన్ నక్సల్స్ అందరి మీద నజర్ పడింది. ఇప్పుడు ప్రతి వాళ్ళ అకౌంట్స్ వెరిఫికేషన్కి వెళ్తాయి. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి చెప్పాలి కదా. ఇప్పుడు నిన్న మీరు ఒక 2 గదుల ఇంట్లో ఉంటారండి, లేదో సింగిల్ బెడ్రూమ్లో ఉంటారు, లేదో ఒక వాటాలో ఉంటారు. ఇప్పుడు అదే కదా అడిగారు జోసెఫ్ని, మీ సొంత ఇల్లా, ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది అంటే మీ లెవెల్ మారుతుంది, మీ ఏమన్నా లివింగ్ ఇది స్టైల్ మారుతుంది, మీ స్టేటస్ మారుతుంది. డబ్బులు వచ్చే కొద్దీ మీ కంఠంలో తీవ్రత పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బు కూడా ఎలాగ అప్పనంగా వచ్చిన డబ్బు అయితే, కష్టపడిన డబ్బు అయితే మీ మాటలో తేడా ఉండదు, ఇంకా కొంచెం ఒదిగే ఉంటుంది మాట. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది కరెక్టో కాదో మీరు మీ కళ్ళతో మీరు చూడొచ్చు. మనిషికి ఎప్పుడూ కూడా, ఇప్పుడు ఊరికే మీరు నాకు బిర్యానీలు పెట్టించారు అనుకుందాం, రోజు బిర్యానీ తింటా, రోజు నాకు 200 ఇచ్చారు అనుకుందాం, నా పొగరెక్కుతుంది అంటే నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని. లేకపోతే నాకు ఎందుకు పెట్టిస్తాడు అంటే నాలో ఏదో స్పెషాలిటీ ఉంది, అది మొదలవుతుంది. నా పతనానికి అక్కడ మొదలవుతుంది, బీజం పడుతుంది. అది పతనం అంటాను నేను, అది గొప్పతనం కాదు. సో అప్పుడు ఏం చేస్తాను, విచక్షణ కోల్పోయి నోటికి ఏమొస్తే అది మాట్లాడతాను. మీరు పెట్టిన తిండి అలా పనిచేస్తుంది నాకు, అర్థమైందా? సో కారులో ఎక్కుతాను, కారులో తిరుగుతాను, ఇంకా బోర విడుచుకుని నడుస్తాను, నా అంతటి వాడు ఉండడు. అట్లా అయింది. వీళ్ళందరూ అంతే. ఇవాళ మీకు ఎవరైతే మాట్లాడుతున్నారో మేధావి వర్గం కావచ్చు, వీళ్ళందరూ నేను తిట్టడం వల్ల, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్ల నాకు లక్షల్లో ఆదాయం వస్తుంది, నా వ్యూస్ పెరిగాయి, నా సబ్స్క్రైబర్స్ పెరిగారని ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారంటే ఏమనాలి? మేధావే?
చెప్పండి, మీరే చెప్పండి. అంటే తిట్టడం వల్ల మీరు ఇవాళ గొప్పవాళ్ళు అవుతున్నారు. ఈ గొప్పతనం ఎంతకాలం ఉంటుంది? మనిషి ఎప్పుడు అదే ఇదిలో వెళ్ళాలి. ఎప్పుడైనా రేఖ కొద్దిగా పైకి వెళ్తుంది, కానీ మరీ పైకి వెళ్ళి ఇలా పడ్డారనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇలా కిందకి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారు, దిగుతున్నారు, పాతాళానికి వెళ్తారు. అది త్వరలో జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు ఈ జోసెఫ్ కూడా అతని వీడియోస్ అన్నీ చూస్తే పోలీసులు 5,000 చిల్లర వీడియోస్ పరిశీలించారు. హౌ మచ్ టైమ్ దే హ్యావ్ టేకన్? ఎంత కష్టం. ఊరికే అరెస్ట్ చేయాల. అతను ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుడతారన్నాడు. మాట అనేది యువతలో చెడు మార్గం వైపు వెళ్ళేలా చేయకూడదు. చదువుకున్న పిల్లల్ని మీరు దారి అంటే మళ్ళేలాగా చేయకూడదు. అది ఇప్పుడు ఇతని వీడియోస్ వల్ల జరిగే నష్టం అది. తర్వాత మీరు ఇందాక అన్నారు ఇతని మీద పోక్సో చట్టం పెడతారని. ఖచ్చితంగా పెడతారు. ఎన్ని వీడియోస్ ఉన్నాయో అశ్లీలం. ప్లస్ వీళ్ళు డబ్బులుండే ఆంటీలను ఎరవేసి వీడియోలు తీసి వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారని. ఇప్పుడు ఆధారాలు లేకుండా వాళ్ళు ఏం చేయరు కదా. ఇప్పుడు ఒక కేసు ఉన్నా తప్పే, 100 కేసులున్నా అదే తప్పు కదా. అది జరిగింది. నిన్న వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకెళ్ళి విచారించారు. విచారిస్తే పాపని ఎదురుగుండా వాళ్ళ ఇంట్లో ఉంచారో ఏదోట. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రొఫెసర్ రమేష్ అనే ఆయన వీడియో చేశారు. మరి ఆయన చేయడం వల్ల లేకపోతే ఆవిడ విచారణ అయిపోయిందో ఆవిడ ఇంటి దగ్గర దింపేశారు పోలీసులు. అదొక మంచి పని జరిగింది. సో మొత్తం మీద ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే నా దృష్టిలో వీళ్ళందరూ కూడా భార్యలను ఇబ్బందులు పెడుతున్నారు, పిల్లల్ని. మీ భావజాలానికి అనుగుణంగా మీ భార్య ఉందా లేదా చూసుకోండి. పిల్లల్ని కనేసి భార్యల్ని మీరు పావులుగా చేసేసి వాళ్ళు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, అది కూడా బాధాకరం. యూ హ్యావ్ టు థింక్ ద అదర్ వే రౌండ్ ఆల్సో. ఇప్పుడు మీరు సడన్గా మారాక మీ భార్య మీకు అనుగుణంగా మారడం కష్టం కదా. ఇప్పుడు నేను ఒక రకంగా పెరిగి వస్తానండి, సడన్గా మారాలంటే ఇట్ విల్ టేక్ టైం. మనసులో బాధ కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. సో ఇప్పుడు ఆవిడ అడకత్తెరలో పోక చెక్క అంటాం చూడండి. ఇప్పుడు ఆ భార్యలు అడకత్తెరలో పోక చెక్కలు నా దృష్టిలో. ఎందుకు మీ భావజాలను నేను ఇష్టపడాలనే ఉంది? ఉండలేను వెళ్ళలేను అనే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఇది ముందు ఆలోచించుకోమంటున్నా ఎవరైనా సరే. ఇప్పుడు గాంధీ గారినే తీసుకోండి, ఏం చేశాడు ఆయన? నువ్వు వాళ్ళెవరో లెటర్కి వెళ్తే నువ్వు ఎత్తావు, నీ భార్య చేత చేయించావు, నీకేం హక్కు ఉంది? నువ్వు ఎత్తు అని ఆవిడని చంపాడు. అంటే గొప్పవాళ్ళైనా కూడా మగవాళ్ళు ఇలాగే ఉంటారు. అదే మీకు చెప్పొస్తుంది.